హాయ్ అండి. చిన్న షాంపూతో పెద్ద మార్పు ఇలాంటి యాడ్స్ అన్నీ మనం చాలా వింటూనే ఉంటాం కదా! ఈ షాంపూ వాడితే ఇలా చేస్తే మన హెయిర్ బాగా పెరుగుతుంది, డాండ్రఫ్ పోతుంది అని. కానీ ఈ చిన్న చిట్కా ఫాలో అయిపోండి. మీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. అలానే మంచిగా గ్రోత్ ఉంటుంది. డాండ్రఫ్ అయితే 100% పోతుందండి. తప్పకుండా ట్రై చేసేసేయండి. దీనికోసం ఒక గుప్పెడు వేపాకులు తీసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 స్పూనుల వరకు రైసు, అలానే ఒక నిమ్మ చెక్కని డైరెక్ట్‌గా వేసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అండి. మనం వేసిన మెంతులు మెత్తగా తెల్లగా అయిపోయేంత వరకు, అలానే రైసు 70% ఉడికేంత వరకు దీనిని ఉంచుకోవాలి అనమాట. అప్పుడు ఈ లెమన్ జ్యూస్ మొత్తం దిగి, వేపాకుల్లోని జ్యూస్ కూడాను మొత్తం దిగి మనకి హెయిర్‌కి కావాల్సిన మంచి లిక్విడ్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు దీనిని ఫిల్టర్ చేసేసుకుందామండి. కాస్త చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని, దీంట్లో మనము ఏ షాంపూ అయితే వాడతామో, నేనైతే ఇక్కడ కార్తిక షాంపూ ఏస్తున్నాను. మీరు క్లినిక్ ప్లస్ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. దానిని ఈ వాటర్‌లో వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా మనము షాంపూ చేసేసామంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. డాండ్రఫ్ అయితే పూర్తిగా పోతుందండి 100%. అలానే హెయిర్ కూడాను బాగా గ్రోత్ ఉంటుంది. కనీసం 2 నెలలు వాడితే రిజల్ట్ బాగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.